అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మన కొండ దేవన్న గారికి, నరేందర్ అన్న గారికి, మారమన్న గారికి, వెంకన్న గారికి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్న. మా మహిళలకి ఇంకా సన్మానం చేసినందుకు, గౌరవించినందుకు. స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది సృష్టికి జీవం లేదు, స్త్రీ లేనిది అసలుకి సృష్టే లేదు. ఎందుకంటే ఒక స్త్రీ పుట్టినింటికి గౌరవాన్ని తెస్తుంది, పెట్టినింటి గౌరవం కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ ఎవరున్నా అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దేనికైనా అంటే పట్టుదలగా ప్రతి ఒక్కరికి స్త్రీగానే ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మన ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మన రాజకీయంలో కానీ అందరూ మన పద్మా దేవేంద్రమ్మకి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తీసుకుందాము. ఆమె చాలా కష్టపడుతున్నది, ఒక స్త్రీగా ముందుకు వస్తున్నది. అందరు ధైర్యం తెచ్చుకొని ప్రతి ఒక్క స్త్రీ ముందుకు రావాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే అంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముందుగా అన్నదాన సత్రంలో కొండ దేవయ్య గారు, నరేందర్ గారు, మారన్ కుమార్ గారు, మా పెట్టిన టీం అందరినీ, మహిళా మనులందరినీ ఇక్కడికి అందరినీ ఇన్వైట్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ధైర్యంతో ముందుకు ఉండాలి. అలాగే ఈరోజు సావిత్రి బాయిపల్లి వర్ధంతి 129వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి అందరికీ మహిళలందరూ రావడం జరిగింది. తను ఒక రచయిత్రి ప్లస్ ఉపాధ్యాయులుగా తను సంఘ సంస్కరణ, కుల మత భేద సంబంధాలు లేకుండా అందరి కోసం, ఆడవాళ్ళ కోసం కృషి చేయడం జరిగింది. అలాగే అందరు ప్రతి ఒక్క మహిళ కూడా ఆడపిల్లలు అనేది కాకుండా మగపిల్లలకి కూడా సమాన హక్కులతో పెంచాలి. ఒకటి ఆడపిల్లలను ఒక లిమిట్ లో ఉండండి అని చెప్పడం కాకుండా మగపిల్లల వాళ్ళకి కూడా చెప్తేనే సమాజం బాగుంటుంది. వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా చెప్పాలి. అట్లయితేనే వాళ్ళని కూడా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళలో కూడా చెల్లెని, తల్లిని అందరినీ చూసుకోగలుగుతారు. అలా అయితేనే సమాజం బాగుంటుంది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా తిరగడానికి బాగుంటుంది. అందరికీ ఇక్కడికి పిలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.